హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో మండేకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్తో పాటు కొన్ని స్టాక్స్కి టెక్నికల్ ఫ్రైడే జరిగిన ట్రేడింగ్లో మంచి ర్యాలీ చూసాం. మార్కెట్లో నిఫ్టీ 428 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. అయితే నిఫ్టీ 50 స్టాక్స్లో బాగా మూమెంట్ ఇచ్చినాయి. అంటే నిఫ్టీకి ఎక్కువగా పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేసిన స్టాక్లో చూస్తే ఇన్ఫోసిస్ టాప్లో ఉంది. దాదాపుగా 40 పాయింట్స్ ఇన్ఫోసిస్తోనే కాంట్రిబ్యూషన్ అయ్యాయి. తర్వాత ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్, కోటక్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, టీసీఎస్, ఎల్ఎన్టీ, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, M&M, హెచ్సిఎల్ టెక్, ఇవన్నీ కూడా ఈచ్ స్టాక్ మోర్ దెన్ 10 పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేసింది పాజిటివ్గా. నెగిటివ్గా కాంట్రిబ్యూట్ చేసింది చాలా తక్కువ స్టాక్స్, ఓన్లీ 3 స్టాక్స్ మాత్రమే నెగిటివ్ కాంట్రిబ్యూట్ చేశాయి. అవి కూడా పాయింట్స్ వైజ్గా చాలా తక్కువ. ఓఎన్జీసీ, టాటా కన్స్యూమర్, తర్వాత నెస్లే, ఈ 3 మాత్రం నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్. ఇట్లా పాయింట్స్ వైజ్ చూసినా కానీ చాలా తక్కువ పాయింట్స్. ఇక్కడ మనకి హైయెస్ట్ పాయింట్స్ అంటే ఇన్ఫోసిస్, దాని తర్వాత ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, ఇవి మాత్రం చాలా స్ట్రాంగ్గా కనిపించాయి లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో. ఇప్పుడు నిఫ్టీకి ఫస్ట్ టెక్నికల్ లెవెల్స్ చూసుకుందాం. స్ట్రాంగ్ వీక్ మనకి నిఫ్టీలో చూసాం. అంటే వీక్లీ వైజ్ చూసినా కానీ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ చూస్తే మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైలో క్లోజ్ అయింది క్లోజింగ్ బేసిస్లో. ఈవెన్ ఈ లాస్ట్ హై చూసినా కానీ ఆల్ టైమ్ హై. ఇప్పుడు మనకి హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చే పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మనం చూడొచ్చు. ఇప్పుడు 24,834 మనకి క్లోజింగ్ ప్రైస్. 24,910 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది ఇది. వన్స్ ఇది క్రాస్ చేస్తే మాత్రం 25,060, ఇవి రెండు కొంత టెక్నికల్గా రెసిస్టెన్స్ పాయింట్స్. 25,060 కూడా మనకి పెద్దగా ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా తీసుకోవడానికి లేదు. దానికన్నా పైకి వస్తే మనకి 25,225, ఇది ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా ఉంటుంది. ఎందుకంటే ఇది ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలే చాలా ఎక్కువ కనపడుతున్నాయి. హైయర్ లెవెల్లో మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇచ్చేది మాత్రం 25,226, ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. అయితే ఇప్పుడు మనకి డౌన్ సైడ్ మనం ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే ఎంట్రీ పాయింట్స్ కోసం మనం ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ సపోర్ట్ అనుకోవచ్చు 24,630, తర్వాత 24,570, 24,510, 24,445, ఈ 3 కూడా మనకి మంచి టెక్నికల్ సపోర్ట్ పాయింట్సే. మన కీ లెవెల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు, 24,330. సో మనం గతంలో కూడా ఎప్పుడు అనుకుంటాం కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్గానే క్లోజ్ అయింది. అయితే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండింటిని కంపేర్ చేస్తే ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీలో వీక్నెస్ ఉంది. స్టిల్ అది వీక్నెస్ లాగానే కనపడుతుంది. ఇంకా మన కీ లెవెల్ కన్నా పైకి రాలేదు, 52,110. అయితే ఒకటి ఇంట్రెస్టింగ్గా ఎలా ఉంది అంటే ఇప్పుడు మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ సేమ్ డే ఎక్స్పైరీ ఉండేది, మంత్లీ ఎక్స్పైరీ. కానీ అది మార్చిన తర్వాత ఈ మంత్ మాత్రం కొంచెం స్పెషల్. ఎందుకంటే నిన్న నిఫ్టీ F&O ఎక్స్పైరీ అయిపోయింది మంత్లీ. సో కొత్త మంత్ కాంట్రాక్ట్ స్టార్ట్ అయిపోయింది. అదే బ్యాంక్ నిఫ్టీకి వస్తే మంత్లీ కాంట్రాక్ట్ నెక్స్ట్ వెన్స్డే క్లోజ్ అవుతుంది. సో ఇంకా టైం ఉంది, ఇంకా మంత్లీ కాంట్రాక్ట్ క్లోజ్ కాలే. సో అది కొంచెం మనం దృష్టిలో పెట్టుకోవాలి. దీని మూమెంటం చూసినప్పుడు చాలా ఇంపార్టెంట్గా దాన్ని తీసుకోవచ్చు మనం. ఎందుకంటే మంత్లీ ఎక్స్పైరీకి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మనకి ఇండెక్స్లో. ఇక్కడ ఇప్పుడు మనకి లెవెల్స్ చూస్తే బ్యాంక్ నిఫ్టీకి 51,295 లాస్ట్ క్లోజింగ్ ప్రైస్. దీనికన్నా పైన ఇప్పుడు రెసిస్టెన్స్ లెవెల్ 51,680. దీన్ని బ్రేక్ చేసి పైకి వస్తే 52,110, ఇవి రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 50,980, తర్వాత 50,770, ఇవి రెండు టెక్నికల్గా సపోర్ట్ లెవెల్స్. ఫర్ ఎనీ రీజన్ 50,760ని 770 కన్నా కిందకు వస్తే మాత్రం 50,533 మంత్లీ పివోట్ లెవెల్, ఇది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. సో ఓవరాల్గా ఇప్పుడు కొంత రివర్సల్ వచ్చే అవకాశం, ఎందుకంటే ఈ ఫాల్ని ఇక్కడ అరెస్ట్ చేసింది. సో ఇది బుల్లిష్ ఎన్గల్ఫింగ్ కింద తీసుకోవచ్చు. సో ఇది ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంది. మేబీ రాబోయే రోజుల్లో
మన కీ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు. సో పాజిటివ్ బయాస్తోనే ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఇప్పుడు కొన్ని స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ప్రతిరోజు నేను కొన్ని స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చెప్తున్నాను. నిఫ్టీకి లెవెల్స్, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. సో వీటితో పాటుగా అప్పుడప్పుడు కొన్ని ఆప్షన్స్లో ఎలా ట్రేడ్ చేయొచ్చో కూడా మనం కొన్ని వీడియోస్లో చెప్పడం జరుగుతూ ఉంది. సో స్టాక్ మార్కెట్లో మీరు నేర్చుకోవాలనుకుంటే మేము రెగ్యులర్గా 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ బ్యాచ్ ఈ మంత్ 31st నుంచి స్టార్ట్ అవుతుంది. జూలై 31st నుంచి నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఇది ఎందుకు 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్కి అంత వాల్యూ ఉంది, ఎందుకు చాలా మంది జాయిన్ అవుతున్నారంటే, ఇక్కడ మీకు దాదాపుగా 4 months పాటు మీరు నేర్చుకోవచ్చు. దాంతోపాటుగా మీరు నేర్చుకున్న దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకోవచ్చు. మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవడానికి ఇన్ని రోజులు టైం ఉంటుంది. అండ్ ఈ లోపలే ప్రతి శుక్రవారము మాకు లైవ్ మార్కెట్ క్లాస్ ఉంటుంది. అంటే మార్కెట్ జరిగేటప్పుడే మనకి క్లాస్ ఉంటుంది. సో అక్కడ మనం కొన్ని స్టాక్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ వీక్లో, 10 daysలో, 15 daysలో మొమెంటంలో వచ్చే స్టాక్స్ ఏంటి, వాటిని సెలెక్ట్ చేసుకొని వాటికి ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకొని మనం ఎక్కడ ఎంట్రీ కావచ్చు, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, మనకి ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, అదేవిధంగా లాంగ్ టర్మ్లో ఎలాంటి స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కొంచెం లాంగ్ టర్మ్, మేబీ 6 months, 1 year టైం ఫ్రేమ్లో 25%, 30% రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ ని మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాం, ఇవన్నీ నేర్చుకోవడానికి మీకు ఈ 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. ఇతర వివరాల కోసం ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. ఈ స్టాక్ వచ్చి ఇండియా సిమెంట్స్. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో 3.47% పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఇక్కడ ఒక డోజీ క్యాండిల్ ఇచ్చినాక ఈ డోజీని బ్రేక్ చేసింది. సో ఎప్పుడైతే డోజీ బ్రేక్ చేసిందో మొమెంటం స్ట్రాంగ్ ఉంటుంది. జనరల్గా మనకి డోజీస్ అన్ని కూడా స్ట్రాంగ్ బ్రేక్అవుట్సే. ఈ స్టాక్ని మనం గతంలో కూడా డిస్కస్ చేసాం. సో ర్యాలీస్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక ర్యాలీ వెళ్ళింది. ఇక్కడ తర్వాత ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ ఇది. ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ చేసిన తర్వాత మళ్ళీ ర్యాలీగా వెళ్ళింది. సో ఇక్కడ కన్సాలిడేట్ అయింది చూడండి. 3 days కన్సాలిడేషన్ తర్వాత ర్యాలీ వెళ్ళి ఒక పుల్ బ్యాక్ ఇచ్చి ఫర్దర్గా ర్యాలీ వెళ్తుంది. మనం ఫిబొనాచి రేషియోస్ ప్రకారం చెక్ చేసుకోవచ్చు ఎంత హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయనేది. ఇది ర్యాలీ కింద వెళ్ళిన తర్వాత ఈ లో నుంచి ర్యాలీ ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 61.8%ని క్రాస్ చేసింది. సో నెక్స్ట్ 100% రీట్రేస్మెంట్ కోసం ప్లాన్ చేస్తుంది అనుకోవచ్చు మనం. సో 395 ఇది నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉండొచ్చు. సో 370 మనకి ఆల్రెడీ క్రాస్ అయిపోయింది. 374. ఇప్పుడు ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం మాకు మంచి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు. ఇంకొకటి ప్రీవియస్ బ్రేక్అవుట్ లెవెల్, ఇంపార్టెంట్ లెవెల్ ఇది. సో ఈ బ్రేక్అవుట్ లెవెల్ దగ్గరికి వచ్చినా కానీ మనం దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. 330 కన్నా ఈ డోజీ క్యాండిల్ లో కన్నా కిందకు వెళ్తే మాత్రం దీంట్లో వీక్నెస్ ఉండొచ్చు. హైయర్ లెవెల్లో 395 అండ్ 400 దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మనం కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి HCL టెక్నాలజీస్. ఓవరాల్ గా ఐటీ స్టాక్స్ లో మంచి మొమెంటం ఉంది. సో లోయర్ లెవెల్స్ నుంచి స్ట్రాంగ్ రికవర్ అయినాయి ఆల్మోస్ట్ ఆల్ ఐటీ స్టాక్స్. సో ఇది HCL టెక్ లో కూడా మొమెంటం స్ట్రాంగ్ గానే ఉంది. లాస్ట్ ఈ 4-5 days కన్సాలిడేషన్ తర్వాత ఒక స్ట్రాంగ్ క్యాండిల్ తోని బ్రేక్అవుట్ ఇచ్చింది 1600 లెవెల్ ని. ఇప్పుడు 1635 దగ్గర ట్రేడ్ అవుతుంది. 1680 దాని తర్వాత 1686 రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ కనబడుతున్నాయి మనకి హైయర్ లెవెల్లో. సో ఇప్పుడు మనం దీంట్లో ఒక లాంగ్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. 1635 ఇంట్రాడే కానీ 1 or 2 days ఏదైనా చిన్న పుల్ బ్యాక్ ఇస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. ఓన్లీ మనకి ప్రీవియస్ కన్సాలిడేషన్ జోన్ని బ్రేక్ చేసి కిందకు వస్తేనే ప్రాబ్లం ఉండొచ్చు. అది 1560 దగ్గర ఉంది. సో హైయర్ లెవెల్లో 1680 నుంచి 1700 మధ్యలో కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఆ లెవెల్కి వచ్చినప్పుడు మనం దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. కొంచెం మనకి టైం ఫ్రేమ్ ఎక్కువ ఉండి 3 to 6 months కనుక మనకి టైం ఉంది అనుకుంటే ఈ 1700ని కూడా బ్రేక్ చేసి ఫర్దర్గా హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది ఈ టెక్నికల్ లెవెల్స్ ప్రకారం. ఇది HCL టెక్నాలజీస్. నెక్స్ట్ ఇంకొక ఐటీ స్టాక్ కూడా చూద్దాం. ఇన్ఫోసిస్ కూడా చాలా హైలో క్లోజ్ అయింది 1878 దగ్గర. అయితే ఇక్కడ మనకి ఒక పుల్ బ్యాక్ వస్తే మాత్రం 1850 or 1865 లెవెల్స్కి వస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. 1778 కన్నా కిందకు వెళ్తే దీంట్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ ఆర్ సమ్ కరెక్షన్ లాంటిది రావచ్చు. హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ 1920, 1956 ఇవి రెండు టెక్నికల్గా రెసిస్టెన్స్ పాయింట్స్.
సో ఈ లెవెల్స్ దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ర్యాలీ కంటిన్యూ అవుతుంది, బట్ హైయర్ లెవెల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. సో 1956ని మన టార్గెట్ ప్రైస్ లాగా పెట్టుకొని ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే దాంట్లో లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. వీక్నెస్ ఓన్లీ 1778 దగ్గర ఉంది కాబట్టి దానికన్నా కింద మన స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇది ఇన్ఫోసిస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.